సార్ ఇప్పుడు ఏదైతే పిచ్‌లో ఆడబోతున్నారో అది స్పిన్ పిచ్ కదా సార్. లైక్ యాహ్! బౌలింగ్ పిచ్ బేసికల్లీ. యాహ్! మన దగ్గర వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. అక్షర్ కానీ, కుల్దీప్ కానీ ఆహ్, ఎలాగైనా సరే మన వాళ్ళు కొంచెం ఎంత లేదన్నా మిడ్ ఓవర్స్‌లో జులుం విదిలించి మ్యాచ్ వన్ సైడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పిన్‌లో వాళ్ళు కొంచెం వీక్ అని నాకు అనిపిస్తుంటుంది. నేను చూసినంత వరకు. అంటే జనరల్‌గా మహేష్ వాళ్ళ బ్యాటింగ్ వీకే ఉంటది వాళ్ళకి. వాళ్ళ బ్యాటింగ్‌లో మన బ్యాటింగ్‌తో కంపేర్ చేస్తే మనకున్నంత స్ట్రెంత్ వాళ్ళకి లేదు. కానీ ట్రెడిషనల్లీ పాకిస్తాన్ ఇప్పుడు కూడా బౌలింగ్ బావుంటది. హ్మ్. ఈ పర్టిక్యులర్ సైడ్‌లో గతంలో ఏంటంటే పేస్ బౌలింగ్ బావుండేది. ఇప్పుడు స్పిన్ బౌలింగ్ చాలా బావుంది. కొత్తగా వచ్చిన ఉస్మాన్ తారీఖ్ అనే ఒక బౌలర్ ఉన్నాడు. అతని యాక్షన్ మీద ఇప్పుడు చాలా చర్చ జరుగుతా ఉంది. సో, అతను ఆగి ఏస్తున్నాడు బౌలింగు. అతను చెకింగ్ చేస్తున్నాడు అని చెప్పి. సో, అతని చాలా ఆక్వర్డ్ యాక్షన్ ఉంది అతనిది. ఓకే. సో, అదొకటి. తర్వాత వాళ్ళకి ఇద్దరు ముగ్గురు మంచి స్పిన్నర్ షాదాబ్ గాని, అబ్రార్ గాని, మహమ్మద్ అఫ్రీషా. నవాజ్ హ్మ్. చాలా మంది మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. హ్మ్. సో, వాళ్ళ బౌలింగ్ బావుంది. ఇప్పుడు మీరన్నట్టుగా అది ఆ పిచ్ ఏంటంటే స్లో అండ్ లో పిచ్. గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. ఈజీగా హ్మ్. ఇప్పుడు మన అభిషేక్ శర్మ సిక్స్‌ల మీద సిక్స్‌లు కొడతారు. హ్మ్. అంత పెద్ద గ్రౌండ్‌లో సిక్స్‌లు కొట్టడం అంత ఈజీ కాదు. బాల్ కూడా బ్యాట్ మీదకి అంత ఈజీగా రాదు. అలాంటి కండిషన్స్‌లో మీకు ప్రాబ్లమ్ ఏమవుతదంటే టాస్ గనుక మనం ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తే హ్మ్. ఇఫ్ యూ కుడ్ నాట్ మేక్ ఏ బిగ్ స్కోర్ అంటే మామూలుగా 160, 170 చేస్తే అది సరిపోతుంది. కానీ 150 లోపు చేశారనుకోండి మన టీం కనుక. హ్మ్. సో, అది పిచ్ ఎలా ఉన్నా సరే అవతల టీంకి అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్. చిన్న స్కోర్ చేజ్ చేస్తున్నాం. ఒక పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఒక 50, 60 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చిందంటే ఓకే. దాని నుంచి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కొంచెం ఛాన్స్ ఫ్యాక్టర్ పెరిగే ప్రమాదం ఒకటి కనిపిస్తది. హ్మ్. తర్వాత డ్యూ ఫ్యాక్టర్ కూడా. ఎందుకంటే టాస్ డ్యూ మనం ఫ్యాక్టర్. ఎక్కువ ఓడిపోతాం. డ్యూ అవును. గనక ఉంటే అక్కడ హ్మ్. సెకండ్ హాఫ్‌లో డ్యూ ఉంటే డ్యూ వల్ల బ్యాటింగ్‌కి అనుకూలంగా పారుతది పిచ్ ఒకటి. రెండోది ఏంటంటే స్పిన్నర్స్‌కి బాల్ గ్రిప్ చేయడం కష్టమైపోతుంది. హ్మ్. ఒక మంచి తడిసిన సోప్ పట్టుకున్నట్టుగా అయిపోతది బాల్. సో, హ్మ్. గ్రిప్పింగ్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఈ రకంగా కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం. ఒరిజినల్లీ ఆన్ పేపర్ చూసినా, మనం పాత రికార్డ్ చూసినా కూడా వీఆర్ మచ్ స్ట్రాంగర్ దెన్ పాకిస్తాన్. హ్మ్. ఎందుకంటే ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగితే సార్. 7 టైమ్స్ వి వన్. ఓన్లీ యాహ్! వాళ్ళు యాహ్! ఒక్కసారి మాత్రం గెలిచారు. సో, అలాంటి అంత ఇంపెకబుల్ రికార్డ్ మనకుంది. హ్మ్. అలా ఉన్నప్పుడు మరి ఇన్ జనరల్ ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్. బట్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అవును. అది ఇంకోటేంటంటే వాళ్ళు 2 వారాలుగా అక్కడే ఉన్నారు. దే ఆర్ స్టేషన్డ్ ఇన్ కొలంబో. హ్మ్. ఈ గ్రౌండ్‌లో కాకపోయినా హాబిచ్యుయేట్ అవుతున్నారు వేరే కొంచెం. గ్రౌండ్‌లో ఆడారు. హ్మ్. సో, అక్కడ వాళ్ళకి ట్రావెలింగ్ లేదు. తర్వాత ఆ కండిషన్స్‌కి శ్రీలంక స్లోనెస్ పిచెస్‌కి బాగా అలవాటు పడి ఉన్నారు. మనం ఏంటంటే ఇండియాలో ఆడి అక్కడెళ్లి ఎళ్తాము. సో, హ్మ్. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ ఫేవర్. హ్మ్. బట్ ఓవరాల్‌గా ఏంటంటే మీరు చూసుకుంటే ఇండియా విల్ డెఫినెట్‌లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. సిన్స్ యూ మెజర్డ్ బాల్ అనేది సోప్ లాగా అయిపోతుంది డ్యూ ఫ్యాక్టర్. యాహ్! ఇంకా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని చెప్పారు కాబట్టి, వాళ్ళ వైపు షహీన్ అఫ్రిది కొత్త బాల్‌తో ఎప్పుడు విజృంభిస్తుంటాడు సార్. అతనెప్పుడు ఒక ముప్పులా మారుతూ ఉంటాడు. అలా అని మనమేమి ఇది కాదు. మనకి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫియర్‌లెస్ ఓపెనర్ తను కూడా. మీ అనాలిసిస్ ప్రకారం మనం లైక్ ఎక్కడ కొంచెం కూడా ఛాన్స్ తీసుకోకుండా స్టార్టింగ్ నుంచే ఒక పేస్ మెయింటైన్ చేస్తూ విజృంభించాలా? లేకపోతే కొంచెం బాల్ స్వింగ్ అయ్యే వరకు ఏమైనా వెయిట్ చేయాలా? అంటే అది డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. అంటే శ్రీలంకలో అంతగా బాల్ స్వింగ్ అయ్యే కండిషన్స్ ఏమి ఉండవు. హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఈవెన్ షహీన్ అఫ్రిది కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్‌గా లేడు ఇటీవల కాలంలో. ఓకే. బట్ ఇండియా మీదకొచ్చేసరికి వాళ్ళు ఆ కసి వేరే ఉంటది. ఇండియా మీద వాళ్ళు బ్రింగ్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ దెమ్. అది కూడా ఉంటది. అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటది. హుహు. బట్ జనరల్లీ స్పీకింగ్ షాహిన్ అఫ్రిది గతంలో ఉన్నంత ఎఫెక్టివ్‌గా లేడు. హుహు. తర్వాత నసీం షా ఉన్నాడు. నసీం షా ఈజ్ ఎ గుడ్ బౌలర్. హ్మ్. నసీం షా ఆడిస్తారో లేదో చూడాలి. ఆహ్, నా నా అసెస్మెంట్ ఏంటంటే మోర్ దెన్ దేర్ పేసర్స్ ఆ కండిషన్స్‌లో ఆ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. స్పిన్నర్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఎవరైనా మంచి స్లోయర్ వన్స్ చేయగల పేస్ బౌలర్స్ ఉంటే ఆ కటర్స్ బాగా పనిచేస్తాయి. మనం ఆల్రెడీ ఇదే గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడడం చూసాం. దాంట్లో మనకి నేథన్ ఎల్లిస్ అని ఆస్ట్రేలియన్ బౌలర్ ఉన్నాడు. అతను ఆ స్లోయర్ వన్స్‌లో చాలా ఎక్స్‌పర్ట్ అతను. సో, అతనికి నిన్న 4 వికెట్లు వచ్చాయి. సో, ఆ రకంగా తీసుకుంటే ఐ థింక్ ఈ ఫాస్టర్ బౌలర్స్ కంటే కూడా ఎవరైతే వేరియేషన్స్ ఉంటాయి బౌలర్స్ దగ్గర, ఎవరైతే ఆ చేంజ్ ఆఫ్ పేస్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ స్పిన్నర్స్‌కి జనరల్‌గానే అక్కడ శ్రీలంక పిచ్‌లో బాగా హెల్ప్ ఉంటుంది. ఓకే. పైగా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండి వాళ్ళు యాహ్! ఆడుతున్నారు ఆ కదా! ఫెమిలియారిటీ వాళ్ళకి దట్ విల్ కమ్ టు దేర్ హాబిచ్యుయేట్ అయిపోయి ఉన్నారు రెస్ట్. వాళ్ళు. యాహ్! సార్ రోహిత్ శర్మ లేని ఈ టీ20 ఎరాలో ఇప్పుడు సూర్యకుమార్ కెప్టెన్సీలో వాళ్ళ వైపు సల్మాన్ గారితో పోలిస్తే కెప్టెన్సీ పరంగా యాస్ అనలిస్ట్ మీరు చూస్తున్నప్పుడు బౌలింగ్ అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పరంగా ఏమన్నా సూర్యకుమార్‌కి ఎడ్జ్ ఉన్నట్టు మీకేమన్నా నోటీస్ చేసారా? డెఫినెట్‌గా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే హిస్ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్. హ్మ్. ఇప్పుడు సూర్యకుమార్ వచ్చిన తర్వాత మనం ఒక్క సీరీస్ కూడా ఓడిపోలేదు. హ్మ్. అతని కెప్టెన్సీలో టైటిల్స్ గెలుస్తున్నాం మనం.
తర్వాత ఒక 4-5 మ్యాచ్లు మాత్రం ఓడిపోయినట్టున్నారు మన వాళ్ళు ఇటీవల కాలం. సింగిల్ ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క మ్యాచ్ తప్ప. సూర్యకుమార్ క్యాప్టెన్సీ చాలా బాగుంది. అండ్ హిజ్ రిలేషన్ విత్ గౌతమ్ గంభీర్, ఎందుకంటే దట్ డేట్స్ బ్యాక్ టు దేర్ అసోసియేషన్ ఇన్ కోల్కతా నైట్ రైడర్స్. సూర్యకుమార్ కెరియర్ స్టార్ట్ అయిన కొత్తలో ముంబైకి ఆడకముందు యూస్ టు ప్లే ఫర్ కేకేఆర్. సో అక్కడి నుంచి అది వాళ్ళిద్దరికి ఆ రిలేషన్షిప్ వచ్చింది. తర్వాత గంభీర్ వచ్చిన తర్వాతే గంభీర్ వాంటెడ్ సూర్య యాజ్ క్యాప్టెన్ ఫర్ T20 టీమ్. సో వాళ్ళిద్దరి మధ్య మంచి, అంటే గతంలో మనం చూసాం రోహిత్కి గంభీర్కి సరైన సంబంధాలు లేకపోవడం, అలాంటి కాకుండా దే జెల్ టుగెదర్ వెరీ వెల్. సెకండ్ థింగ్ ఏంటంటే సూర్యకుమార్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్. అతను సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాంప్లికేటెడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ప్లేయర్స్ అందరూ ఈ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్. అభిషేక్ శర్మ అతను ఏంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా వాళ్ళందరినీ చాలా బాగా, అంటే డ్రెస్సింగ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సూర్యకుమార్ మ్యాన్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాటజీ పరంగా కూడా చాలా బాగున్నాడు. అంటే దానికి గంభీర్ రోల్ కూడా ఉంటుంది దాంట్లో. ఓవరాల్గా అతని క్యాప్టెన్సీలో ఇప్పటివరకు ఎలాంటి, అతను కొన్ని చేసే బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ అన్నీ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. సో సూర్యకుమార్ వితౌట్ లుకింగ్ వెరీ వెరీ, అంటే చూడడానికి ఏదో చాలా విరాట్ కోహ్లీ లాగా ఆప్టిక్స్ కనపట్లేదు మనకి. అంటే అతని క్యాప్టెన్సీలో స్పెషాలిటీ అలా ఏం కనపడకపోయినా క్వైట్లీ హీఈస్ మేనేజింగ్ ద షో వెరీ వెల్. సార్, బూమ్రా డెత్ ఓవర్ల స్పెల్ వర్సెస్ రింకు సింగ్ ఫినిషింగ్, మనకు ఇందాక మనం ఎంత స్కోర్ చేయాలో కూడా మీరు ఇప్పుడు మీకు ఒక అనాలిసిస్ ఉంది. మనకి లాస్ట్ 2 ఓవర్స్లో ఒక 30 రన్స్ కావాల్సి వస్తే మీ ఫేవరెట్ ఏంటి సార్ వీళ్ళిద్దరిలో? బుమ్రా బౌలింగ్ చేయడం బెటరా, రింకు సింగ్ ఫినిషింగ్? ఐ ప్రిఫర్ బుమ్రా. అంటే రింకు సింగ్ ఇంకా కొత్తగా వస్తున్నాడు ఇండియన్ టీంలోకి. ఇంకా అతని నుంచి అలాంటి అంటే ఐపీఎల్ వాటిలో చూసాం, ఇండియా కూడా బ్రీఫ్గా చూసాం. బట్ బుమ్రా ఈజ్ ప్రూవెన్ క్వాలిటీ కదా. బుమ్రా ఓవర్ సో మెనీ వరల్డ్ కప్స్, ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్తో మనం మ్యాచ్ ఆడాం లాస్ట్ T20 వరల్డ్ కప్లో. చాలా చిన్న స్కోర్, ఐ థింక్ 130 ఎంతో చేసాం. బట్ బుమ్రా వల్ల దాన్ని డిఫెండ్ చేసుకోగలిగాం. అలాగే ఫైనల్లో మనం T20 వరల్డ్ కప్ ఫైనల్లో 30 బాల్స్లో 30 రన్స్ చేయాలి వాళ్ళు. మిల్లర్ అండ్ క్లాసన్ వర్ ఎట్ ద క్రీస్. ఆ టైంలో మీకు విన్ ప్రెడిక్టర్లో చూస్తే ఆల్మోస్ట్ 90% వాళ్ళ ఫేవర్లో ఉంటుంది, అంతే కదా. దే హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్స్, రన్ ఏ బాల్ సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషన్లో బుమ్రా మనకి గెలిపించాడు. సో వితౌట్ ఎనీ డౌట్ అలాంటి సిచ్యుయేషన్లో బుమ్రా ఇస్ మై మ్యాన్. అంటే సార్, ఈ మ్యాచ్ అనే కాదు, ఏ మ్యాచ్ అయినా సరే గెలవడం కోసం ఆడతాం, గెలవడం ముఖ్యం. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే గెలిపేయమన్నది అని అసలు ఫిక్స్ అయిపోతాం. బట్ ఏదో ఫార్మాలిటీ కోసం లాస్ట్ వరకు చూస్తాం ఎంత టెన్షన్ బిల్డప్ అయిందనేది. ఇప్పుడు ఇలాంటి టైంలో టీమ్ సెలెక్షన్ పైన చాలా విమర్శ ఉంది సార్. బ్రాండ్ వాల్యూని బట్టే కొందరు సెలెక్ట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ చాలా పొటెన్షియల్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి. టీమ్ సెలెక్షన్ పట్ల మీకు ఏమైనా కామెంట్ ఉందా? టీమ్ సెలక్షన్ మీద నాకు కంప్లైంట్ ఎప్పుడుందంటే వెన్ దే పిక్ శుభన్ గిల్ని తీసుకొచ్చి అతన్ని వైస్ క్యాప్టెన్ చేసి, అంటే గిల్ ఈజ్ అ క్లాస్ ప్లేయర్, అతనికి అన్నీ సూట్ అవుతాయి కానీ ఈ ఫార్మాట్ అంతగా సూట్ కాదు శుభన్ గిల్. సో శుభన్ గిల్ని ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో అతన్ని డ్రాప్ చేసి మళ్ళీ T20 స్పెషలిస్ట్ వైపు మొగ్గారో, ఎప్పుడైతే రింకు సింగ్ టీంలోకి రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇషాన్ కిషన్ రావడం, ఐ హ్యావ్ నో కంప్లైంట్. ప్రాబ్లీ బెస్ట్ పాసిబుల్ టీమ్. శ్రేయస్ అయ్యర్ అని మీరు అనొచ్చు, కానీ శ్రేయస్ అయ్యర్ అప్పుడు టీమ్ సెలక్షన్ టైంకి ఈ వాజ్ స్టిల్ ఆన్ ది ఇంజర్డ్ లిస్ట్. సో శ్రేయస్ అయ్యర్కి వచ్చినా కూడా అతనికి ఆ ప్లేస్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్లాట్స్ ఖాళీలు. సో అవైలబుల్ ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఉంది. ఐపీఎల్ వల్ల మనం ఒక 2-3 టీములు తయారు చేసేంత మనకి ఆ స్కోప్ ఉంది. బట్ అవైలబుల్ టాలెంట్లో బెస్ట్ పాసిబుల్ టీం ఇప్పుడు ఉంది. ఎప్పుడైతే గిల్ ఉంటే మనకు ఆ కంప్లైంట్ ఉండేది. ఇప్పుడు గిల్ వల్ల మీకు 11 కాంపోజిషన్ కూడా డిస్టర్బ్ అవుతాయి, అన్నీ డిస్టర్బ్ అవుతాయి. కానీ ఇప్పుడైతే గిల్ పక్కన పెట్టి అవుట్ అండ్ అవుట్ T20 స్పెషలిస్ట్ కోసం వెళ్ళారు. ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ సైడ్. సార్, ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. సో ఇది రోహిత్ అండ్ కోహ్లీ లేని ఒక కొత్త ఇండియన్ టీం ఇది. పాకిస్తాన్ బౌలర్లని భయపెట్టేలా షాట్స్ ఆడే ఆ స్టార్ ప్లేయర్ స్టార్ ప్లేయర్గా ఎవరిని చూస్తున్నారు మీరు టీంలో? అభిషేక్ శర్మ, వితౌట్ ఎనీ అన్డౌటెడ్లీ. అంటే అభిషేక్ శర్మ ఇప్పుడు ఆడుతుంది, అది ఫియర్లెస్గా ఆడతాడు. ఆ అభిషేక్ శర్మ కనుక ఒకసారి స్టార్ట్ తీసుకున్నాడంటే ఏ బౌలర్ని కూడా అతను కేర్ చేసే పరిస్థితి ఉంది. షాహిన్ షా అఫ్రిది కావచ్చు, ఎవరినైనా. సో అభిషేక్ శర్మ అలాంటి ఇంపాక్ట్ ఆల్రెడీ వరల్డ్లో ఉన్న బౌలర్స్ అందరి మీద క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అభిషేక్ శర్మ మీదే వాళ్ళు గురి పెడతారు. వాళ్ళ మ్యాచ్అప్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా అభిషేక్ శర్మని ఎలా అవుట్ చేయాలి, ఆ స్ట్రాటజీ. దానివల్ల పీపుల్ లైక్ ఇషాన్ కిషన్ విల్ గెట్ బెనిఫిటెడ్, ఎందుకంటే ఫోకస్ అంతా అభిషేక్ మీద ఉంటుంది కాబట్టి. ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తీసుకొని గేమ్ ఆడుతున్నాడు. గ్రేట్ ఫామ్ ఇషాన్ కిషన్ ఇప్పుడున్న ఫామ్లో. అంటే అతను బాల్ని మిడిల్ చేస్తున్న విధానం, ఇటీవల ఆడుతున్న మ్యాచ్లో అతను టైం చేస్తున్న విధానం చూస్తుంటే ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, ఈజ్ ప్రాబ్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. సో అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉన్నా కూడా ఇషాన్ కిషన్ కుడ్ డూ దట్ స్టార్ట్ ఫర్ అస్. ఈ పర్టికులర్ మ్యాచ్లో ఏంటంటే ఇక్కడ
మీకు అది కూడా ఇంపార్టెంట్. మీరు మీకున్న ఎక్స్పీరియన్స్. ఇషాన్ కిషన్ ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్స్ 2021లో కూడా 21 ఇప్పుడు 2021 వరల్డ్ కప్లో ఆడాడు ఇషాన్ కిషన్. వేరే అభిషేక్ శర్మ ఇది ఫస్ట్ వరల్డ్ కప్లో పాకిస్తాన్తో 2-3 మ్యాచ్ ఆడుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కౌంట్ అవుతుంది. సూర్యకుమార్ కానీ, అభిషేక్ కానీ, బుమ్రా, ఇలాంటి వాళ్ళు, అక్షర్ పటేల్, వీళ్ళందరూ వాళ్ళు దే హ్యావ్ సీన్ దట్, దే ఆర్ బీన్ దేర్ డన్ దట్ అంటారు. అట్లా వీళ్ళందరూ గతంలో వరల్డ్ కప్ ఆడి పాకిస్తాన్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్రంచ్ మ్యాచెస్లో వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.